తాము పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాయకత్వ మార్పు జరిగితేనే కాంగ్రెస్ తెలంగాణలో బలపడుతుందని అన్నారు ఆయన. ఇది ఏమైనా సరే ఈరోజు పోయే వాళ్ళని ఆపలేము. వాళ్ళ ఇష్టంతో ఉండాలి కాంగ్రెస్ పార్టీలా. ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఒకవేళ వివిధ కారణాల వల్ల వాళ్ళ వ్యక్తిగతమో నియోజకవర్గ స్థాయిలో ఆర్థిక సంబంధమో ఇంకో కారణాల వల్ల పోయే వాళ్ళని మాత్రం ఎవరు ఆపగలుగుతారు? కానీ ఏది ఏమైనా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దాని మీద ఇప్పుడు చర్చ జరగడం జరుగుతుంది. పార్టీ మారుతుందని చెప్పి ఊహాగానాలు ఇవన్నీ ఎవరు నమ్మొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఒకే ఒక మాట చెప్పాను. అధిష్టానం నిర్ణయం తీసుకొని బలమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, తెలంగాణలో పోరాటం చేస్తామని చెప్పాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మొన్న మేమందరం కష్టపడ్డాం, అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. అయినా సరే మనం అధికారాన్ని కోల్పోయినాం వేరే కొన్ని కారణాల వల్ల. టికెట్లు లేట్ చేయడం వల్ల, నెలల కొద్దీ పొత్తుల విషయం మాట్లాడడం, ఆఖరి నిమిషం వరకు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల, తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల రకరకాలైన కారణాలు ఉన్నాయి. 65 నుంచి 70 సీట్లు గెలుస్తేందుకు 3 నెలల ముందు టికెట్లు అనౌన్స్ చేస్తే కేసీఆర్ గారు 105, మా టికెట్లు అనౌన్స్ చేసేందుకు లాస్ట్ మినిట్ వరకు చాలా సమయం పట్టింది. మాకు సమయం దొరకలేదు. ఎంతోమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు. నేను అటువంటిది ఏం చెప్తున్నానంటే, అటువంటి జరగకుండా మన శత్రు బలమైన వ్యక్తి కాబట్టి, ఒక ప్రాంతీయ పార్టీతో తలపడుతున్నాం కాబట్టి మనం ఎన్నికల సమయంలో అనుసరించాలనే వ్యూహాల గురించి ముందే అప్రమత్తంగా టికెట్స్ పంపిణీ చేసి అన్ని రకాలుగా మనం మన క్యాడర్ని కానీ అభ్యర్థులను కానీ నిలబెట్టుంటే ఇంత మన నష్టం జరిగిపోయి ఉండకపోయేది. కాబట్టి ఇక ముందు ఇటువంటి తప్పులు జరగకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి మన పార్లమెంట్లో ఒక 16 సీట్లలో 8 సీట్లన్నా గెలుచుకోవాలనేదే మా తాపత్రయం.